గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మన టాపిక్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. టాపిక్ పేరేంటి? గ్రిగ్నార్డ్ రియేజెంట్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే ఏంటి, అది ఎలా ఫామ్ అవుతుంది, దాని యొక్క యూజెస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ చూడండి, గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే ఆర్ ఎం జి ఎక్స్, లేదా సింపుల్ గా చెప్పాలంటే ఆర్ ఎం ఎక్స్. ఆర్ అంటే ఆల్కైల్, ఆర్ అంటే ఆల్కైల్, ఎం అంటే మెటాలిక్, ఎం అంటే మెటాలిక్, ఎక్స్ అంటే హ్యాలైడ్. సో మీరు గ్రిగ్నార్డ్ రియేజెంట్ కి ఇంకో పేరేంటి అంటే ఏం చెప్తారు? ఆల్కైల్ మెటాలిక్ హ్యాలైడ్. ఆల్కైల్, ఆర్ అంటే ఆల్కైల్, ఎం అంటే మెటాలిక్, ఎక్స్ అంటే హ్యాలైడ్. ఆల్కైల్ మెటాలిక్ హ్యాలైడ్, దీన్నే మీరు గ్రిగ్నార్డ్ రియేజెంట్ అని చెప్తారన్నమాట. అంటే ఈ కాంపౌండ్ కలిగిన ఫార్ములా ఏదైతే ఈ ఫార్ములా ఉందో, ఏ కాంపౌండ్కి అయితే ఈ ఫార్ములా ఉంటుందో ఆ కాంపౌండ్ మీరు ఏమంటారు? గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటారన్నమాట. సో విక్టర్ గ్రిగ్నార్డ్ 1900లో ఇది మనకి కనుక్కున్నారు అనమాట. అయితే ఎలా చేస్తారు అనేది చూద్దాం. సపోజ్ చూడండి, CH3 CH2 Br ప్లస్ Mg, అంటే ఇక్కడ ఏదైనా మెటల్ తీసుకోవచ్చు మనం. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్, ఓకేనా. ఆల్కైల్, ఆర్ అంటే ఇదిగోండి ఆల్కైల్, ఎక్స్ అంటే హ్యాలైడ్, అంటే ఆల్కైల్ హ్యాలైడ్ అనేది కాంపౌండ్ పేరేంటి? ఆల్కైల్ హ్యాలైడ్. ఎవరితో రియాక్ట్ అయింది? మెగ్నీషియం, అంటే ఎవరితో? మెటల్తో రియాక్ట్ అయినప్పుడు ఇదిగోండి ఆరు ఎమ్ ఎక్స్. సింపుల్ గా చెప్పాలంటే ఎంజీ అనేది ఇదిగోండి ఈ కార్బన్ కి బ్రోమిన్ కి మధ్యలో వస్తుంది. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది? CH3. చూసారు కదా, CH2 తర్వాత వస్తుంది అన్నమాట MgBr. చూసారా, ఆల్కైల్ అంటే ఆర్, ఎంజీ మెటాలిక్, అవునా కదా. బ్రోమిన్ అంటే ఏంటి? ఎక్స్, అంటే ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్. దీన్నే మీరు గ్రిగ్నార్డ్ రియేజెంట్ అని చెప్తారు. ఏమంటారు? గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటారు అనమాట. అంటే ఇక్కడ చూసారు కదా, కార్బన్ కి మెగ్నీషియం కి ఇక్కడ చూసారు కదా కోవలెంట్ బాండ్ ఉంటుంది అనమాట, అవునా కాదా. సో ఇక్కడ కొన్ని కండిషన్ ప్రకారం చూడండి, ఇక్కడ మెగ్నీషియం కి ఏ చార్జ్? పాజిటివ్ చార్జ్, బ్రోమిన్ కి నెగిటివ్ చార్జ్ ఇటువైపు. ఎందుకని మెటల్ పక్కన ఎవరున్నా సరే మీరు నెగిటివ్ చార్జ్ కింద తీసుకోవచ్చు, ఓకేనా. అలాగే దీని యొక్క ప్రాపర్టీస్ ఏం చెప్పుకుంటున్నాం? గ్రిగ్నార్డ్ రియేజెంట్ యొక్క ప్రాపర్టీస్ గురించి అంటే బిహేవియర్, గ్రిగ్నార్డ్ రియేజెంట్ యొక్క బిహేవియర్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. అంటే ఏంటి సార్ అంటే, గ్రిగ్నార్డ్ రియేజెంట్ అనేది వాటర్తో రియాక్ట్ అయింది అనుకోండి. దేంతో రియాక్ట్ అవుతుంది? వాటర్తో రియాక్ట్ అయింది అనుకోండి. వాటర్ని మీరు ఎలా విడగొట్టచ్చు? HOH. ఇక్కడ చూసారా ఆరు, ఇక్కడ హెచ్. మీరు ఏం డ్రా చేయొచ్చు? ఇక్కడ ఏం రాయొచ్చు? RH. ఇంకా మిగిలిపోయింది ఇక్కడ OH కదా, ఇక్కడ ఏం మిగిలిపోయింది? MgX కదా. వాటర్ని మీరు ఇలా రాయండి, HOH, 6H, MgX ఉంది కదా, అంటే MgOHX. అంటే మీకు ఫామ్ అయింది ఏంటి ఇక్కడ? హైడ్రోకార్బన్, దట్ మీన్స్ ఆల్కేన్. అంటే మీరు ఆల్కేన్స్ కూడా దేని నుంచి ప్రిపేర్ చేయొచ్చు? గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ నుంచి ఆల్కేన్స్ ప్రిపేర్ చేయొచ్చు, ఓకేనా. ఆల్కేన్స్ అంటే ఏంటి? హైడ్రోకార్బన్స్ ని ప్రిపేర్ చేయొచ్చు. దేని నుంచి ప్రిపేర్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు? గ్రిగ్నార్డ్ రియేజెంట్స్. అలాగే గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ మీరు కార్బాక్సిలిక్ యాసిడ్ ప్రిపరేషన్ లో కానీ, గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఆల్కహాల్ ప్రిపరేషన్ లో కానీ, ఓకేనా, న్యూ కార్బన్ సింగిల్ బాండ్స్ ఫామ్ అయ్యేటప్పుడు కానీ మీరు గ్రిగ్నార్డ్ రియేజెంట్ ని యూజ్ చేస్తారు. ఓకే, మెనీ కెమికల్ రియాక్షన్స్ లో కూడా గ్రిగ్నార్డ్ రియేజెంట్ ని వాడతారు. థ్యాంక్ యూ.